శ్రీమద్ రామాయణంలో దశరథ భార్య సుమిత్ర చాలా తటస్థమైన పాత్ర. ఇటు కౌశల్యకు అటు కైకేయికి మధ్యగా ఉంటూ ఇద్దరు సమతలతోటి కూడా ఏ కయ్యము నెయ్యము లేనట్టుగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఇద్దరికీ తలవని నాలుగోగా ఉంటూ భర్తకి అన్ని విధాలా కూడా సహకరిస్తూ ఆస్తిభావంతో దైవ పూజలు వ్రతములు నోములు కొడల చేత చేయిస్తూ రాఘవ వంశానికే కీర్తి పతాకము ఎత్తినటువంటి మహా ఉత్తమ పాత్ర సుమిత్ర. ఆవిడ పేరే సుమిత్ర, మంచి మిత్రురాలు. అందుకనే ఆమె కుమారులిద్దరూ కూడా ఆమె యొక్క ధార్మికత్వానికి ఉదాహరణగా ఇద్దరూ జన్మించి ఒకరు రామచంద్రమూర్తికి ఒకరు భరతులకు చాలా సన్నిహితులయ్యారు. రామచంద్రమూర్తితో కూడా ఉండేవాడు లక్ష్మణుడు, భరతుడితో కూడా ఉండేవాడు శత్రుఘ్నుడు. అటు శత్రుఘ్నుడేమో భరతునికి ప్రీతి, ఇది లక్ష్మణుడేమో రామునికి ప్రీతి. ఈ విధంగా ఇద్దరు భార్య సంతానానికి కూడా అనుకూలంగా ఉండే ఇద్దరు కుమారుల్ని కని జ్యేష్ఠుడు ఇద్దరికీ కూడా అనుకూలమైన ప్రవర్తన నేర్పి ఆ కుమారుని తీర్చిదిద్దింది ఆ తల్లి సుమిత్ర. ఆ సుమిత్ర పాత్ర ఒక్కసారి పరిశీలిద్దాం. సుమిత్ర ఎంత త్యాగము, హృదయమందు ఎంత తత్వభావం. సుమిత్ర ఎంత త్యాగము, హృదయమందు ఎంత తత్వభావం. సుమిత్ర దశరథ పత్నివయ్యు వినబడదు నిధి పేరు అతి విశ్రుతముగా అంతరామాయణములో వింతకాదే. ఈయడకో చెరిసగంబును పాయసము, ఈయడకో చెరిసగంబును పాయక కౌశల్య కైక వలతులటంచు పాయసము దశరథుడు. ఈయడకో చెరిసగంబును పాయక కౌశల్య కైక వలతులటంచు పాయసము దశరథుడు. నీకీయడు ప్రత్యేక భాగం ఏలా సుమిత్ర. యజ్ఞపురుషుడు ఇచ్చాడు పాయసాన్ని. ఎందుకు? సంతానార్థిగా యజ్ఞం చేస్తే తత్ఫలితంగా పాయసం ఇచ్చాడు అగ్నిదేవుడు. అది పట్టుకెళ్ళి నీ భార్యలకు ఇస్తే, వారు ఆరగిస్తే సత్సంతానం కలుగుతుంది దీవించాడు. దశరథుడు ఆ పాయసం తెచ్చి సగం కౌశల్యకి సగం కైకేయికి ఇచ్చాడు, కానీ సుమిత్రకి బాగా ఇవ్వలేదు దశరథుడు. అయినా ఏమీ వాళ్ళలో మార్పు లేదు. ఔసయ్య కానీ ద్వేషము కానీ విరోధము కానీ లేదు. మళ్ళీ కౌశల్య తన భాగంలో సగభాగం, కైక తన భాగంలో సగభాగం ఇస్తే 2 భాగాలు భుజించింది సుమిత్ర. అందుకే ఇద్దరు కొడుకులకి అంది. వారి భాగాల లోపల పాగములను వారు పెట్టిన కొడిచితివి భక్తితోడ. రాసంగటంచును రభసబడక సవతులిద్దను ఆ సహజము సంతరించి. వారి భాగాల లోపల భాగములను వారు పెట్టిన కుడిచిద్య భక్తితోడ. రాజు సంగటంచును రభసబడక సవతులైందున సహనము సంతరించి. కోసలాత్మజ పెట్టిన కుడిసి కన్న సుతుని కౌశల్య సుతునకు హితున తెచ్చి. కైకవసగిన భుయించి కన్నవాణి కైక కొడుకు జోడుగా కలిపినావు. కోసలాత్మజ పెట్టిన కుడిచి కన్న సుతుని కౌశల్య సుతునకు హితున తెచ్చి.
కైక ఒసగిన భుజించి కన్నవాని కైక కొడుకుకు తోడుగా కలిపినావు. రామ లక్ష్మణులకు వైత్రాణకిక్కి భరత శత్రుఘ్నులకు పొత్తు బలిడవిల్లే. పాయసమహత్వమా లేక పరమధర్మశీలవగు నీ ప్రవృత్తికే చిన్నమగునా. సబదులిద్దరితోడను సమముగాగ కలిసి మెలిసియు సగనాన గొడపగుంటివి. ఎంత నిస్వార్థ బుద్ధివే. చింతలేక కాంక్ష పెట్టగా చేసిదివి కాపురంబు. బదిరియు అన్నగారు పితృవాక్యము పాలన చేయ కోనకున్ కదలుతున్నవారు. బదిరియు అన్నగారు పితృవాక్యము పాలన చేయ కోనకున్ కదలుతున్నవారు. క్షణకాలమునైనను రామచంద్రునే బదలి మనంగనేరా. వనమాసము చేసద అన్నతోడ నన్ను దయను పంపుమన్నా. సుతుని ఒప్పక పంపితివి. నన్ను దయను పంపుమన్నా సుతు నవ్వక పంపివి. ఎంత ధైర్యమో. వదిలియవన్నగారు పితృవాక్యము పాలన చేయ కోనకున్ కదలుచునున్నవారు. క్షణకాలమునైనను రామచంద్రునే బదలి మనంగనేరా. వనవాసము చేసెద అన్నతోడ నన్ను దయను పంపుమన్నా. సుతుని నొవ్వక పంపితివి. ఎంత ధైర్యమో. కన్న కుమారుడు ఏలుకగా బలి రాజ్యమటంచు కైక రామన్నను అరణ్య భూములకు పంపదలంచెను స్వార్థ బుద్ధి. కన్న కుమారుడు ఏలుకనగా బలి రాజ్యమటంచు కైక రామన్నను అరణ్య భూములకు పంప తలంచెను స్వార్థ బుద్ధి. ఆ అన్నకు తోడుగా విపినముందు చెరింప కుమారు పంపితివి. ఈ తిన్న మాతృమూర్తిని యవతన్ కనబోము పురాణగాథల. సవతి కొడుకుల కూడా విశాల బుద్ధి గారవించడి దానవు. కన్న కడుపు కొన్న కడుపును ఒకటిగా కాచు ఒకటిగా గొనుచు తలిసి మనుపు హృదయము సదయము మాన్య చరిత. అన్నకు తోడుగా నరుగు ఆత్మజు లక్ష్మణు చూచి త్రయ సంపన్నత మిన్నవై అతని భావమునంతయు ప్రోత్సహించి నీకున్న వినీతవర్తనలకు కుదురవునటులు బోధ చేసి లోకోన్నత కీర్తిగంచిదివి. అహో లలనా సుగుణాల వాలవై. శ్రీ రఘురామజు దండివలే సీతను నావలే ఈ అయోధ్యగా ఘోరవనంబును తలచుగుంచును భక్తి వారి సేవలను సారతరముగా నెరపి. శయ్యనరమ్ము వనము నుండి అవ్వారలతో కుమారా. శ్రీ రఘురాము తండ్రి వలి సీతను నావలే నీ అయోధ్యగా ఘోరవరంబును తలచుగుంచును భక్తిని వారి సేవలను సారతరముగా నెరపి. శయ్యనరం వనము నుండి అవ్వారలతో కుమారా అని పలుకుచూ దీవనలిచ్చి పంపవే.
రామతత్వము తెలిసిన రమణి బగుట ఆత్మజునికి ఏమి భయమని ఆత్మనిదిగి వారితోడను అడవికి పంపినావు. ఆత్మతత్వంపు బలమది అతులము అతివా. రామాయణ కావ్యమునందు ఈ మర్మము కౌశికుండు ఎరుగును. రామాయణ కావ్యమునందు ఈ మర్మము కౌశికుండు ఎరుగును. నీలాగు ఏమన్నా శేషవమున రాముని యాగముగావ రయమున కొనడే. రామచరిత్రడోన అభిరామము నీరగు పాత్ర తల్లి. శ్రీరామ మహత్వసారము పరాత్పరతత్వము నీ విరింగినంత ఏ మహితాత్మును తెలియరు. ఇంత నిజంబు రామచరిత్రలోన అభిరామము నీరగు పాత్ర తల్లి. ఈ రామ మహత్వసారము పరాత్పరతత్వము నీ విరింగినంత ఏ మహితాత్ములు తెలియరు. నిజంబు జగత్తితంబు కాలమది నీ చరిత్ర. వనితా జనతా విరువైక వార్తవై